హలో, నమస్తే, వెల్కమ్ టు స్కై అకాడమీ. నేను మీ ట్యూటర్ని. ఏం చేస్తున్నారందరూ? బావున్నారా? చదువెలా సాగుతుంది? చూడండి ఫ్రెండ్స్, రాజులు రాణులు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీ లైఫ్ని డిసైడ్ చేసే అంత ఇంపార్టెంట్. అవును, నేను సీరియస్గానే చెప్తున్నా. మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఆఫీసర్ అయిపోవాలి, మన అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం చూడాలి అని. ఆ డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి మన ముందర ఉన్న అతి పెద్ద అవకాశం ఎస్ఎస్సి సిజిఎల్ 2026. అరే సార్, 2026 ఇంకా టైం ఉంది కదా అని లైట్ తీసుకోకండి. టైం ఇట్టే గడిచిపోతది. కళ్ళు మూసి తెరిచేలోపు ఎగ్జామ్ డేట్ వచ్చేస్తది. అప్పుడు హడావిడి పడితే లాభం లేదు. అందుకే మనం ఇప్పుడే ఈ క్షణమే మేల్కోవాలి. సో ఇవాళ ఈ వీడియోలో మనం స్పెషల్గా డిస్కస్ చేయబోయేదేంటంటే ఇంగ్లీష్. అవును, ఇంగ్లీష్. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కానీ చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. చాలామంది మన తెలుగు మీడియం స్టూడెంట్స్కి, మన తెలంగాణ, ఆంధ్ర పిల్లలకి ఇంగ్లీష్ అంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది. అరే, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను జాబ్ కొట్టగలనా అని. ఆ భయాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇవాళ నేను మీకు చెప్పబోయే స్ట్రాటజీ పాటిస్తే మీరు ఇంగ్లీష్లో 50కి 50 మార్క్స్ ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా కొట్టేస్తారు. ఇది నా గ్యారంటీ. మన స్కై అకాడమీలో ఎంతోమంది స్టూడెంట్స్ అచ్చం మీలాగే భయపడ్డవాళ్లు ఇవాళ ఇంగ్లీష్లో టాపర్స్గా నిలిచారు. మరి వాళ్ళు ఎలా చదివారు? వాళ్ల సీక్రెట్ ఏంటి? 2026లో మనం ఎలా చదవాలి, ఏం బుక్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ పూసగుచ్చినట్టు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కొంచెం లెంగ్దీగా ఉండొచ్చు, కానీ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పే ప్రతి ముక్క కూడా మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. సో చివరి వరకు చూడండి. మధ్యలో అక్కడక్కడ మీకు బూస్ట్ ఇవ్వడానికి, మోటివేషన్ ఇవ్వడానికి కొన్ని సీక్రెట్స్ కూడా చెప్తా. రెడీనా? చలో లెట్స్ స్టార్ట్. ముందుగా అసలు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది ఒక గేమ్ చేంజర్. ఎందుకు సార్ గేమ్ చేంజర్ అంటున్నారంటే, మీరు టైర్ 1 తీసుకోండి, టైర్ 2 తీసుకోండి, రెండింటినీ కలిపితే దాదాపు 31% వెయిటేజ్ ఒక్క ఇంగ్లీష్కే ఉంది. వినండి జాగ్రత్తగా, 31% వెయిటేజ్ అంటే 3వ వంతు మార్కులు మన చేతుల్లోనే ఉన్నాయి. మ్యాథ్స్ రాకపోయినా, రీజనింగ్ కొంచెం అటు ఇటు అయినా ఇంగ్లీష్లో గనక మనం స్ట్రాంగ్ ఉంటే జాబ్ మన జేబులో ఉన్నట్టే. ఇంకో విషయం ఏంటంటే, ఇంగ్లీష్ అనేది తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్ట్. ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, ఒక్క లెక్క చేయాలంటే 2 నిమిషాలు పడుతుంది. కానీ ఇంగ్లీష్ అలా కాదు. క్వశ్చన్ చూశామా, ఆన్సర్ పెట్టామా, అంతే, 10 సెకండ్లలో ఆన్సర్ పెట్టొచ్చు. సో టైం సేవింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. సరే, ఇప్పుడసలు 2026కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ ఏంటి? మనకి ఎస్ఎస్సి ఇంగ్లీష్లో మెయిన్గా 3 పిల్లర్స్ ఉంటాయండి. 1 గ్రామర్, 2 వొకాబులరీ, 3 రీడింగ్ స్కిల్స్. ఈ మూడింటిని మనం మాస్టర్ చేస్తే ఎవ్వడూ మనల్ని ఆపలేడు. అరే సార్, వినడానికి బాగానే ఉంది కానీ ఎలా చదవాలి అని అడుగుతున్నారు కదా. చెప్తా, అన్నీ చెప్తా, నిదానంగా వినండి. మొదటిది గ్రామర్. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే గ్రామర్ రూల్స్ని బట్టి కొట్టేస్తారు. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ లాగా రూల్స్ బట్టి కొడితే ఎగ్జామ్లో వర్కౌట్ అవ్వదు. మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనకి గ్రామర్లో దాదాపు 15 నుంచి 18 టాపిక్స్ ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, టెన్సెస్, ప్రిపోజిషన్స్ ఇలా అన్నమాట. మీరు బిగినర్ అయితే, అంటే ఇప్పుడే 2026 కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. మన మార్కెట్లో నీతూ మేడం వాల్యూమ్ 1 బుక్ చాలా బాగుంటుంది. లేదా మన స్కై అకాడమీ నోట్స్ అయినా పర్లేదు. ఏదో ఒక సోర్స్ని నమ్ముకోండి. 10 పుస్తకాలు ముందర వేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి అని అడిగితే నా సలహా ఏంటంటే వెర్బ్తో స్టార్ట్ చేయండి.
ఎందుకంటే వెర్బ్ అనేది ఇంగ్లీష్కి గుండెకాయ లాంటిది, హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. వెర్బ్ వస్తేనే టెన్సెస్ వస్తాయి, టెన్సెస్ వస్తేనే వాయిస్, స్పీచ్ వస్తాయి. ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ర్యాండమ్గా ఈరోజు నౌన్ చదివి రేపు యాడ్వర్బ్ చదివితే బుర్రలోకెక్కదు. ఇంకొక విషయం, ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. మీరు క్లాసెస్ వినేటప్పుడు నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆన్లైన్లో వీడియోలు చూస్తుంటాం లేదా క్లాస్లో కూర్చుంటాం. సార్ బాగా చెప్తున్నారు, అర్థమైపోతుందిలే అనిపిస్తుంది. కానీ 2 రోజుల తర్వాత అడిగితే అంతా మర్చిపోతాం. అవునా కదా? ఖచ్చితంగా మర్చిపోతాం. అందుకే పెన్ను పేపర్ పట్టుకొని సొంత నోట్స్ రాసుకోండి. మన చేతిరాతతో మనం రాసుకున్న నోట్స్ మనకి ఎప్పటికీ గుర్తుంటది. గ్రామర్లో కొన్ని టాపిక్స్ ఫ్రీ మార్క్స్ ఇచ్చేస్తాయండి. ఉదాహరణకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంకా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అబ్బా, ఈ టాపిక్స్ ఎంత ఈజీ అంటే జస్ట్ ఒక్క 2 గంటలు కూర్చొని రూల్స్ నేర్చుకుంటే చాలు. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. వీటికి షార్ట్ కట్స్ ఉంటాయి. మన స్కై అకాడమీ క్లాసెస్లో నేను మీకు ఆ షార్ట్ కట్స్ నేర్పిస్తా. జస్ట్ 2 సెకండ్లో ఆన్సర్ ఎలా పెట్టాలో చూపిస్తా. సో ఈ టాపిక్స్ అస్సలు వదలద్దు. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దీని మీద నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రిపోజిషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఒప్పుకుంటా. కానీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే చాలా మంది రూల్స్ అన్నీ చదివేస్తారు, కానీ ఎగ్జామ్లో ఎర్రర్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతారు. ఎందుకలా? ఎందుకంటే మనం టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేస్తాం, కానీ మిక్స్డ్ ప్రాక్టీస్ చెయ్యం. అంటే నౌన్ చాప్టర్ చదివినప్పుడు నౌన్ ఎర్రర్స్ ఈజీగా దొరుకుతాయి, కానీ ఎగ్జామ్లో అన్ని చాప్టర్ల నుంచి కలిపిస్తాడు కదా. అందుకే మీరు సిలబస్ అయిన తర్వాత మిక్స్డ్ ఎర్రర్స్ ప్రాక్టీస్ చేయాలి. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దేవుడితో సమానం. లాస్ట్ 5 ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. కిరణ్ పబ్లికేషన్స్ గానీ, పినాకిల్ గానీ ఏదో ఒక బుక్ తీసుకోండి. అందులో వేల కొద్ది క్వశ్చన్స్ ఉంటాయి. రోజుకి ఒక 50 క్వశ్చన్స్ పెట్టుకోండి. 30 మినిట్స్ టైం సెట్ చేసుకోండి. ఎగ్జామ్ రాసినట్టు రాయండి. తర్వాత చెక్ చేసుకోండి. అరే, నాకు 50కి 10 మార్కులే వచ్చాయా అని బాధపడకండి. స్టార్టింగ్లో అంతే వస్తాయి. పోను పోను అవే 40-45 అవుతాయి. కన్సిస్టెన్సీ ముఖ్యం. రోజూ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఎనాలిసిస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసిన తప్పు టెన్సెస్లో ఉందనుకోండి, వెంటనే వెళ్ళి మీ నోట్స్లో టెన్సెస్ రూల్స్ ఒకసారి రివైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ రివిజన్ అయిపోతుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఇదే టాపర్స్ చేసే పని. వాళ్ళు ఏది పడితే అది చదవరు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే నమ్ముకుంటారు. రెండవది వొకాబులరీ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చాలామందికి పెద్ద తలనొప్పి ఈ వొకాబులరీ. సార్, ఎన్ని పదాలు చదివినా గుర్తుండట్లేదు సార్, ఇవాళ చదివింది రేపు మర్చిపోతున్నా అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. చూడండి పిల్లలు, వొకాబులరీ అనేది ఒక సముద్రం లాంటిది. అందులో ఈదాలంటే మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. బట్టి కొడితే రాదు. మనకి ఎస్ఎస్సిలో వొకాబులరీ వెయిటేజ్ చాలా ఎక్కువ. దాదాపు 50% పేపర్ వొకాబులరీ మీదే ఉంటుంది. సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈడియమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ వొకాబులరీ కిందకే వస్తాయి. మరి ఎలా చదవాలి? దీనికి బెస్ట్ సోర్స్ ఏంటంటే బ్లాక్ బుక్. ఆ బుక్ పేరు వినే ఉంటారు కదా, అది నిజంగానే బ్లాక్ బస్టర్ బుక్. అందులో ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన అన్ని పదాలు ఉంటాయి. మీరు కొత్త పదాలు వేల కొద్దీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి ఎప్పుడూ పాత క్వశ్చన్స్నే రిపీట్ చేస్తుంది. 70-80% వొకాబులరీ రిపీట్ అవుతుంది. సో మీరు ఆ ప్రీవియస్ ఇయర్ వొకాబులరీ నేర్చుకుంటే చాలు. కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. నిమోనిక్స్ అంటే ఏదైనా కథలాగానో మనకి తెలిసిన దాంతోనో లింక్ చేసుకోవడం. ఉదాహరణకి డిలిజెంట్ అనే పదముంది. దానర్థం హార్డ్ వర్కింగ్, అంటే కష్టపడే తత్వం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఢిల్లీ అంటే ఢిల్లీ అనుకోండి, జెంట్ అంటే ఏజెంట్స్ అనుకోండి. ఢిల్లీ ఏజెంట్స్ చాలా కష్టపడి పనిచేస్తారు.
అలా లింక్ పెట్టుకుంటే మీకు ఆ పదం లైఫ్లో మర్చిపోరు. ఇలా మీ సొంత ట్రిక్స్ క్రియేట్ చేసుకోండి. ఫన్నీగా ఉన్నా పర్లేదు, మనకి గుర్తుండడం ముఖ్యం. రూట్ వర్డ్స్. ఇంగ్లీష్లో చాలా పదాలు ఒకే రూట్ నుంచి పుడతాయి. ఉదాహరణకి థీయిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు, ఏథియిస్ట్ అంటే నమ్మనివాడు, మోనోథియిస్ట్ అంటే ఒక్క దేవుణ్ణే నమ్మేవాడు. ఇక్కడ థీ అనేది దేవుడికి సంబంధించిన రూట్ వర్డ్. ఇది తెలిస్తే మీకు వందల పదాలు ఈజీగా అర్థమైపోతాయి. మన స్కై అకాడమీలో నేను మీకు ఇలాంటి రూట్ వర్డ్స్ అన్ని లిస్ట్ ఇస్తా. ఇమేజెస్. ఏదైనా పదం చదివినప్పుడు దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి ఇమేజెస్ చూడండి. మన మెదడు అక్షరాల కంటే బొమ్మలనే బాగా గుర్తుపెట్టుకుంటుంది. డైలీ టార్గెట్. రోజుకి ఒక 10 ఇడియమ్స్, 10 వన్ వర్డ్స్, 10 సినోనిమ్స్ నేర్చుకోండి. 2026 ఎగ్జామ్కి మనకింకా బోల్డ్ అంత టైం ఉంది. రోజుకి 10 నేర్చుకున్నా నెలకి 300, 6 నెలలకి 1800 పదాలవుతాయి. చూశారా, చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పుని తెస్తాయి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఇంకొక విషయం, మీరు చదివిన పదాలని మర్చిపోకుండా ఉండాలంటే రివిజన్ చేయాలి. ఇవాళ 10 పదాలు చదివారు, రేపు కొత్తవి 10 చదివే ముందు నిన్నటివి ఒక్కసారి రివైజ్ చేయాలి. వారం చివర్లో ఆ వారం చదివినవన్నీ రివైజ్ చేయాలి. ఇలా చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్లో అవి ఫిక్స్ అయిపోతాయి. అసలు వొకాబులరీని ఎంజాయ్ చేయండి. కొత్త పదం నేర్చుకుంటే ఏదో కొత్త విషయం తెలిసినట్టు ఫీల్ అవ్వండి. అబ్బా, ఈ పదం మాసుందిరా అని మీ ఫ్రెండ్స్తో వాడండి. అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది. మూడవది రీడింగ్ స్కిల్స్ అంటే కాంప్రిహెన్షన్. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మెయిన్స్లో దీని వెయిటేజ్ చాలా ఎక్కువ. రీడింగ్ కాంప్రిహెన్షన్, ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్ ఇవి చెయ్యాలంటే మనకి రీడింగ్ అలవాటుండాలి. సార్, నేను హిందూ పేపర్ చదవాలా అని అడుగుతారు చాలామంది. చదివితే మంచిదే, కానీ మీకు పేపర్ చదవడం బోర్ కొడుతుంటే, అర్థం కాకపోతే బలవంతంగా చదవకండి. మీకు నచ్చిన చిన్న చిన్న కథల పుస్తకాలు చదవండి, లేదా ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చిత్రాలు చూడండి. ఏదో ఒకటి చదవడం అలవాటు చేసుకోండి. దీనికి కూడా ఒక ట్రిక్ చెప్తా. క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ముందు ఆ పారాగ్రాఫ్ని ఒక్కసారి పైన చదవండి. అసలు స్టోరీ ఏంటో అర్థం చేసుకోండి. అది పాజిటివ్గా ఉందా, నెగటివ్గా ఉందా చూడండి. అప్పుడు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ఈజీ అవుతుంది. గ్రామర్, వొకాబులరీ నాలెడ్జ్ ఉంటే క్లోజ్ టెస్ట్లో 10కి 10 మార్క్స్ కొట్టచ్చు. పారాజంబల్స్కి అయితే ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ వాడాలి. ఫస్ట్ సెంటెన్స్ ఏది అవ్వచ్చో చూడాలి. ఆప్షన్స్లో ఏది స్టార్టింగ్లో ఉందో చెక్ చేయాలి. లింక్స్ వెతకాలి. ఇదంతా ప్రాక్టీస్ మీదే వస్తుంది. రోజుకి 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్, 2 క్లోజ్ టెస్ట్స్, 5 పారాజంబుల్స్ ప్రాక్టీస్ చేయండి. మీలో కొంతమందికి ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ చెప్తున్నారు కానీ నా వల్ల అవుతాదా? నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, 10th వరకు ఇంగ్లీష్ అంటేనే భయం. ఇప్పుడేమో CGL లెవెల్ ఇంగ్లీష్ అంటున్నారు. నా వల్ల కాదేమో సార్ అని అనిపిస్తోందా? చూడు తమ్ముడు, ఒక్క విషయం చెప్తా. మన స్కై అకాడమీలో నేను ఎంతో మందిని చూశాను. 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు. వాళ్లకి సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు? నీలో ఆ కసి ఉండాలి. ఎలాగైనా కొట్టాలిరా భై అనే కసి ఉండాలి. నీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ని ఒక వీక్నెస్ లాగా చూడకు, దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకో. అందరికంటే నేనే ఎక్కువ కష్టపడతా, ఇంగ్లీష్ నేర్చుకుంటా, ఎవడాపుతాడో చూస్తా అనుకో. మన తెలంగాణ బిడ్డలం మనం. అనుకుంటే సాధించలేనిది ఏముంది? కష్టపడే తత్వం మన రక్తంలోనే ఉంది, అవునా కాదా? గుర్తుపెట్టుకో, నీ వెనుక నీ అమ్మా నాన్నల ఆశలున్నాయి. నువ్వు ఆఫీసర్ అయి ఇంటికి వెళితే వాళ్ల కళ్లల్లో వచ్చే మెరుపుంది చూడు, దానికోసం కష్టపడు. ఈ 6 months, 8 months కష్టపడితే రాబోయే 60 సంవత్సరాలు రాచరికం వెలగొచ్చు. లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో నెవ్వర్ గివ్ అప్. 2026కి పక్కా ప్లాన్ ఏంటి? యాక్షన్ ప్లాన్. సరే, మోటివేషన్ ఓకే, కానీ ప్లాన్ ఉండాలి కదా. మనం ఒక 120 రోజుల ప్లాన్ వేసుకుందాం. మొదటి నెల. ఈ టైంలో మీరు సిలబస్ కంప్లీట్ చేయడం మీద ఫోకస్ పెట్టండి. గ్రామర్ బేసిక్స్ అన్నీ నేర్చుకోండి. వీడియోలు చూడండి, నోట్స్ రాసుకోండి. వొకాబులరీలో రోజుకి 10-20 పదాలు బ్లాక్ బుక్ నుంచి చదవడం స్టార్ట్ చేయండి. రీడింగ్ అలవాటు చేసుకోండి. రోజుకి ఒక 30 నిమిషాలు ఏదో ఒకటి చదవండి. నెక్స్ట్ నెల. ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. టాపిక్ వైజ్ టెస్ట్లు రాయండి. సెక్షనల్ మార్క్స్ రాయండి. అంటే కేవలం ఇంగ్లీష్ పేపర్ 25 క్వశ్చన్స్ 10-12 నిమిషాల్లో చేయడానికి ట్రై చేయండి. క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. చివరి నెలలు. ఇది చాలా క్రూషియల్. ఫుల్ మాక్ టెస్ట్లు రాయాలి. రోజుకొక మాక్ టెస్ట్ రాయండి. రాసి వదిలేయడం కాదు, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి.
సపరేట్గా ఒక నోట్బుక్ పెట్టుకోండి. మాక్ అనాలిసిస్ నోట్బుక్ అని పేరు పెట్టండి. అందులో మీరు చేసిన తప్పులన్నీ రాసుకోండి. కొత్తగా ఏదైనా రూల్ కనిపిస్తే రాసుకోండి. కొత్త వొకాబులరీ కనిపిస్తే రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ నోట్బుక్ని మాత్రమే రివైజ్ చేయాలి. ఇదే మీ బ్రహ్మాస్త్రం. మాక్ టెస్టులు రాసేటప్పుడు మార్కులు తక్కువొస్తున్నాయని డిప్రెస్ అవ్వకండి. మాక్ టెస్ట్ అనేది మన తప్పులు తెలుసుకోవడానికే. అక్కడ తప్పు చేస్తే పర్లేదు, మెయిన్ ఎగ్జామ్లో చేయకూడదు. అదే మన టార్గెట్. ముఖ్యమైన కొన్ని చిట్కాలు, ప్రో టిప్స్. సోర్సెస్ మార్చకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్ ఎవడో వచ్చి అరే ఆ కొత్త బుక్ బావుందిరా అంటాడు. వెంటనే ఇది పక్కన పడేసి అది కొంటాం. అదస్సలు చేయకండి. మీ దగ్గర ఉన్న ఒకే సోర్స్ని 10 సార్లు చదవండి. 10 పుస్తకాలని ఒక్కసారి చదవడం కంటే ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవడం వల్ల సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. కన్సిస్టెన్సీ. ఏదో ఆదివారం పూట 10 గంటలు చదివి మిగతా వారమంతా జల్సా చేస్తే కుదరదు. రోజుకి 2 గంటలే చదువు ఇంగ్లీష్, కానీ ప్రతిరోజు చదువు. పండగొచ్చినా పబ్బమొచ్చినా నీ చదువు ఆగకూడదు. గ్రామర్ని రివిజన్ చేయండి. ప్రతి 15 రోజులకొకసారి మీ గ్రామర్ నోట్స్ని పైపైన తిరిగేయండి, లేకపోతే రూల్స్ మర్చిపోతారు. ప్రీవియస్ పేపర్స్ 2018 నుంచి 2025 వరకు జరిగిన అన్ని పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. టీసీఎస్ ప్యాటర్న్ని, ఇప్పుడొస్తున్న కొత్త ప్యాటర్న్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ అడిగే విధానం మారుతోంది. ఒకప్పుడు డైరెక్ట్గా అడిగేవాడు, ఇప్పుడు కొంచెం తిప్పడుగుతున్నాడు. దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. స్పెషల్ ఫోకస్ ఏరియాస్. కొంతమంది అడుగుతారు, సార్ ఫ్రేజల్ వర్బ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, ఏం చేయాలి అని. నిజమే, పుట్ ఆన్, పుట్ ఆఫ్, పుట్ అవుట్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోతాం. దీనికి సొల్యూషన్ ఏంటంటే కాంటెక్స్ట్తో చదవడం. ఉదాహరణకి, ప్లీజ్ పుట్ అవుట్ ద ఫైర్ అంటే మంటను ఆర్పేయండి. నెవర్ పుట్ ఆఫ్ యువర్ వర్క్ టు టుమారో అంటే పనిని వాయిదా వేయకండి అని. ఇలా సెంటెన్సులతో సహా నేర్చుకుంటే గుర్తుంటాయి. మన స్కై అకాడమీలో ఫ్రేజల్ వర్బ్స్ మీద స్పెషల్ క్లాస్ ఉంటుంది, అది మిస్ అవ్వకండి. అలాగే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అక్యూజ్డ్ పక్కన ఎప్పుడూ ఆఫ్ రావాలి, ఎడిక్టెడ్ పక్కన టు రావాలి. వీటిని లాజిక్తో నేర్చుకోలేం, బట్టి కొట్టాల్సిందే. డైలీ ఒక 5-10 ఇలాంటివి చదివితే అలవాటైపోతుంది. క్లోజ్ టెస్ట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. తెలుగు మీడియం విద్యార్థులకు ప్రత్యేక సూచనలు. మీరొక పని చేయండి, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ప్రతి పదానికి తెలుగు మీనింగ్ వెతకడం మానేయండి. కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ వేరు, తెలుగు వేరు. ఉదాహరణకి, తెలుగులో నాకు ఆకలి వేస్తోంది అంటాం, ఇంగ్లీష్లో ఐఎమ్ హంగ్రీ అంటాం. హంగర్ ఈజ్ పుట్టింగ్ మీ అని అనం గదా. సో ఆ భాష స్టైల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా బోర్ కొడితే ఇంగ్లీష్ సాంగ్స్ వినండి, లిరిక్స్ చదవండి, క్రికెట్ కామెంటరీ వినండి. హర్ష భోగ్లే లాంటి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ చాలా బావుంటుంది, సింపుల్గా ఉంటుంది. అలా వింటూ వింటూ ఉంటే ఆ భాష మీద పట్టొస్తుంది. మన బ్రెయిన్కి ఆ సౌండ్స్ అలవాటవ్వాలి. 2026 కాంపిటీషన్ ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే కాంపిటీషన్ భీభత్సంగా ఉంటుంది. లక్షల మంది రాస్తారు. అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వేలల్లో ఉంటారు. మీ పోటీ ఆ వేల మందితోనే. వాళ్ళందర్నీ దాటి మీరు ముందుకు వెళ్లాలంటే మీ దగ్గర ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ ఎక్స్ ఫ్యాక్టరే ఇంగ్లీష్. నార్త్ ఇండియా స్టూడెంట్స్ మ్యాథ్స్లో తోపులుండొచ్చు, కానీ ఇంగ్లీష్లో మనం వాళ్ళని బీట్ చేయొచ్చు. మన తెలుగు వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఒక్కసారి కాన్సెప్ట్ ఎక్కిందంటే మర్చిపోరు. ఆ నమ్మకం ఉంచండి. టైం టేబుల్ ఎలా ఉండాలి? మీరు వర్కింగ్ ప్రొఫెషనలా, స్టూడెంటా అనే దాన్ని బట్టి మారుతుంది. ఫుల్ టైమ్ స్టూడెంట్స్ రోజుకి కనీసం 3-4 గంటలు ఇంగ్లీష్కివ్వండి. మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో వొకాబులరీ చదవండి. మధ్యాహ్నం గ్రామర్ రూల్స్ ప్రాక్టీస్ చేయండి. నైట్ పడుకునే ముందు ఒక మాక్ టెస్ట్ వేయండి. వీకెండ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎవరి టైం టేబుల్ వాళ్ళదే. పక్కోడిని చీసి కాపీ కొట్టకండి. మీకు ఏ టైంలో చదివితే బుర్రలోకి ఎక్కుతుందో ఆ టైంనే వాడుకోండి. కొందరికి రాత్రిపూట చదవడం ఇష్టం, కొందరికి పొద్దున్నే లేచి చదవడం ఇష్టం. మీ బాడీ క్లాక్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి? ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇంగ్లీష్ పేపర్ని ఎలా డీల్ చేయాలి? దీనికి కూడా ఒక స్ట్రాటజీ ఉంది. రౌండ్ 1లో చూడగానే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ అంటే వొకాబులరీ, ఎర్రర్స్, వాయిస్, స్పీచ్ ఇలాంటివి టకటకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైనా డౌట్ వస్తే ఆగిపోవద్దు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టి ముందుకు వెళ్ళండి. రౌండ్ 2లో కొంచెం ఆలోచించాల్సినవి అంటే క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్ చేయండి. రౌండ్ 3లో చివర్లో డౌట్ ఉన్న వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చేస్తే టైం మేనేజ్మెంట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తెలియని వాటిని గుడ్డిగా పెట్టకండి. ఎలిమినేషన్ వాడండి.
4 ఆప్షన్స్లో 2 ఖచ్చితంగా కాదు అని మీకు తెలుస్తుంది. మిగిలిన రెండిట్లో రిస్క్ తీసుకోవచ్చు. ఫైనల్గా ఒక్క మాట, ఈ జర్నీలో ఎత్తుపల్లాలుంటాయి. కొన్ని రోజులు చదవబుద్ధి కాదు, కొన్ని రోజులు డిప్రెషన్ వస్తది, ఇంట్లో వాళ్ళేదో అంటారు, పక్కింటిగాళ్ళేదో అంటారు, ఎన్నాళ్ళు చదువుతావరా ఇంకా అని అడుగుతారు. వాళ్ళందరికీ సమాధానం మాటలతో చెప్పొద్దు, చేతలతో చెప్పాలి, నీ రిజల్ట్తో చెప్పాలి. 2026లో రిజల్ట్ వచ్చిన రోజు, నీ పేరు లిస్ట్లో ఉన్న రోజు, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా నోరు మూసుకొని, తల వంచుకొని నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. దేవుడు కూడా కష్టపడేవాడికే సాయం చేస్తాడు. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మీ స్కై అకాడమీ మీతోనే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. 150 గోల్డెన్ రూల్స్ అని, వొకాబులరీ ట్రిక్స్ అని చాలా కంటెంట్ ఇస్తాం. సో పిల్లలు, భయపడడం మానేయండి, పోరాడడం మొదలుపెట్టండి. 2026 మీదే. ఇంగ్లీష్లో 50కి 50 మనదే. ఎవరెస్ట్ ఎక్కానన్నా సరే ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజే ఆ అడుగు వేయండి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చదవండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. జై హింద్. ఒక్క నిమిషం. వందల, వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.